హ్మ్. ఇంత ఫేకా? ఆన్‌లైన్ సైట్‌ల్లో క్యాసినో గేమ్‌లు ఆడొద్దని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీరు ఆన్‌లైన్ సైట్‌లో ఆడి ఎంత మోసపోతున్నారో మీకే తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో గురించి ఏమంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని కంపల్సరీ ఆన్‌లైన్ సైట్‌లు గేమ్‌లు ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఈ వీడియోని చూసి తప్పకుండా మారాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా మారతారు కూడా. ప్లీజ్ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా రోలెట్ గేమ్. ఈ గేమ్ గురించి చాలామంది చాలా విధాలుగా ఏంటంటే, వాళ్ళు సొంతగా ప్రయత్నాలు చేసి ఆడుతా ఉంటారు. అయితే ఈ గేము ఎలాగ ఉంటుందో ఇప్పుడు ఈరోజు చెప్పబోతున్నాను. దీంట్లో ఎంత ఫ్రాడో, ఎంత ఫేకో అన్నది మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఈ గేమ్ గురించి ఒకసారి ముందు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. తెలియని వాళ్ళ గురించి, తెలిసిన వాళ్ళైతే ఓకే. ఏంటంటే 0-36 నంబర్స్ ఉంటాయి గుండ్రంగా ఉండే బోర్డ్ మీద. అయితే ఆ నంబర్‌లు కూడా వరుసగా ఉండవు. 0 ఇక్కడ ఉంటే 36 ఇక్కడ ఉంటుంది. 2 ఇక్కడ ఉంటే 27 ఇక్కడ ఉంటుంది. అలాగా ఒక క్రమ పద్ధతిలో ఉండవనమాట. అక్కడ, ఇక్కడ, ఇక్కడ ఉంటది. అయితే ఓకే. ఇక్కడి వరకు. అయితే ఒక గోలీ లాంటిది, ఒక బాల్ లాంటిది తిప్పుతారనమాట దాని మీద. అది తిప్పే ముందు మనం ఏదో ఏదో ఒక నంబర్ మీద మనం బెట్టేసుకోవాలి. బెట్టేసుకుంటే గనక యేసుకున్న తర్వాత ఈ గోలీని తిప్పుతారనమాట. ఈ గోలీ తిప్పినప్పుడు ఆ గోలీ తిరుగుతా ఆ బోర్డు మీద ఏ నంబర్ మీద తాకుతదో ఆ నంబర్ మీద యేసిన వాళ్ళకి డబ్బులిస్తారనమాట. దానికి బోనస్‌లని లేపోతే ఇంకా ఎక్స్‌ట్రా డబ్బులని అలా ఉంటాయి. అయితే ఈ గేమ్‌లోనే 2 కలర్స్ ఉంటాయన్నమాట. రెడ్డును, గ్రీన్ అని, బ్లాక్ అని. బ్లాక్ మీద కలర్ మీద కూడా యేసుకోవచ్చు. లేదా రెడ్ కలర్ మీద యేసుకోవచ్చు. లేదా గ్రీన్ కలర్ ఒకటే ఉంటుంది. అది ఆ సైట్ నడిపేవోడికి సంబంధించిందనమాట. దాని మీద గనక పడితే గనక మొత్తం 1-36 నంబర్స్ వరకు ఎవరేసారో ఆళ్ళందరూ డబ్బులు కూడా గోవిందయిపోతాయి. మొత్తం డబ్బులన్నీ ఈ సైటోడికొస్తాయన్నమాట. ఓకే. అయితే ఈ గేమ్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈసారి ఒక 5 నంబర్ల మీద ఏసేత్తారు. లేదంటే ఒక 4 నంబర్ల మీద ఏసేత్తారు. 10 నంబర్ల మీద కూడా ఏసేత్తారు బెట్టు. 100, 100, 100, 100 కింద. అయితే ఎన్ని నంబర్ల మీద ఏసినా ఆ ఆన్‌లైన్ సైటోడి చేతిలోనే ఉంటది. ఎలాగా అనంటే ఇలాగా. ఈ వీడియో చూడండి ఒకసారి. Size Identif. And Vase. New product. చూసారు కదా! అదనమాట సంగతి. నేను ముందు నుంచి తల, నోరు కొట్టుకుంటూనే చెప్తున్నాను. ఈ ఆన్‌లైన్ సైట్ గేములంటేనే ఫ్రాడ్డు, ఫేకు అని. ఇప్పుడు అర్థమైందా? ఈ ఒక్క గేమే కాదు. ప్రతి ఆన్‌లైన్ సైట్‌లో ప్రతి గేమ్ ఆళ్ళ ఆధీనంలోనే ఉంటది. ఆళ్ళ చేతుల్లోనే ఉంటది. ఆళ్ళ కంట్రోల్‌లోనే ఉంటది. దయచేసి దీనికి దూరంగా ఉండండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. దీనికి దూరంగా ఉండండి. ఇది అన్నీ కూడా ఫ్రాడ్ గేములు. మీకు ఎలా చేస్తాడో అన్నది ఇప్పుడు అర్థమైంది కదా! అది అనమాట. ఎక్కువ ఎవరు ఏ బెట్లయితే పడ్డాయో ఆ బెట్లకి ఎవడో వాడికి ఇష్టమైనగా అనుకూలంగా ఉన్న చోటన ఆపుకుంటాడో. అర్థమైందా? ఇంతకన్నా ప్రూఫ్ ఇంక మనం ఇంకేమీ చెప్పలేము. ప్రతి గేమ్ కూడా ప్రతి ఆన్‌లైన్ సైట్‌లో ఉన్న ప్రతి గేమ్‌కి ఏదో కంట్రోల్ ఉంటది. ఆ కంట్రోల్ బట్టే ఇదంతా సైట్ నడిపిస్తా ఉంటాడు. ఆడు ఫ్రీగా డబ్బులిచ్చేయడానికి ఏమి ఎరుపప్ప కాదు కదా ఆడు. అది మనం ఎరుపప్పలం. ఈ డబ్బులన్నీ దెబ్బెట్టుకోవడానికి మనం ఎరుపప్పలం. దయచేసి ఈట్లికి బెట్టింగ్‌కి దీనికి ఆన్‌లైన్‌లోని ఈ సైట్‌లు గేములకి దూరంగా ఉండండి. అది తీనిపత్తి మాస్టర్ అని, లేదంటే రమ్మీ కూడా రమ్మీ గేమ్‌లైనా సరే, ఓకే. ఇంకా క్యాషియాలలో చాలా గేమ్‌లున్నాయి. డ్రాగన్ టైగర్‌లైనా, ప్రతి గేమ్ కూడా ఇంకా బొచ్చెడు గేమ్‌లున్నాయి. అయన్నీ కూడా ఆళ్ళ చేతుల్లోనే ఉంటది. దయచేసి అర్థం చేసుకోండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరింకా అందులోంచి బయటికి రావట్లేదంటే మీరు అందులోకి బానిస అయిపోయినట్టే. ఒక్కసారి అందులోంచి బయటకి తెలుసుకొని, ఒకసారి దాని రియల్ ఏంటో తెలుసుకొని బయటికి రండి. బయటకొచ్చిన తర్వాత మీ భవిష్యత్తు బాగుంటది. దయచేసి ఇప్పుడు వరకు ఆడుతున్న వాళ్ళైతే ఆపేయండి. ఆపేసి బయటికి రండి. మీ భవిష్యత్తుని మీ మీ వల్ల మీ కుటుంబం గాని, మీ వాళ్ళు గాని బాధపడకుండా చూడండి. మీరు బాధపడతా మీకు మీరు సతమతం అవుతా వాళ్ళని బాధ పెట్టకండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇటువంటి వీడియోలు ఇంకేమన్నా మీకు ఆన్‌లైన్ సైట్‌ల్లో ఇంకేమైనా గేముల గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ ఆన్‌లైన్ సైట్‌ల్లో ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే నా వీడియోలు చూసన్నా వాళ్ళు మారతారని నేను చాలా దానికోసమే నా ప్రయత్నం. ఇంకేమి కాదు.
ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తే ఇటువంటి వీడియోలు ఇంకా మరికొన్ని పెడతాను. చెప్తాను, మీ అందరికి ఇన్ఫర్మేషనల్ వీడియోలే పెడతాను. ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.